హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహి డైలీ వ్లాగ్స్. నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ మీకు ఎలా యూజ్ అవుతుందో ఖచ్చితంగా చెప్తానండి. మన యూట్యూబ్ ఛానల్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే కుకింగ్ టిప్స్ అండ్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏవైనా నేను కనుక నేర్చుకుంటే డైలీ వ్లాగ్స్లో మీకు పెడతానండి. షార్ట్స్లో కానీ లేకపోతే లాంగ్ వీడియోలో కానీ. నాకైతే యూట్యూబ్లో జీరో నాలెడ్జ్ అండి, చెప్తూనే ఉన్నాను కదా. మన షార్ట్స్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కానీ ఒక్కళ్ళు లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. నేనైతే యూట్యూబ్లోనే ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి అని ఒక్కొక్కటి చెక్ చేసుకొని రాసుకొని మరీ పెడుతున్నానండి. సడన్గా నాకు యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అని ఇంకో వ్లాగ్లో నేను చెప్తానండి. నేనైతే ఇప్పుడైతే మన ఛానల్లో కుకింగ్ టిప్స్ అనేది ఒకరిని చూసి కాపీ కొట్టినవైతే కాదండి. డెఫినెట్గా నేనైతే చెప్తున్నాను, అలా కాపీ కొట్టినట్టయితే మనకి యూట్యూబ్ ఛానల్లో కాపీరైట్ అనే ఆప్షన్ ఉండిద్దండి. ఆ కాపీరైట్ అనేది మనల్ని వీడియో డిలీట్ చేయడం అలాగే ఛానల్ని కూడా డిలీట్ చేసేసిద్దండి. డెఫినెట్గా మీరు కనుక మన వీడియోస్ని అండ్ మన షార్ట్స్ని గ్యారంటీగా చూసి హాఫ్ అన్ అవర్ ఈజీ రెసిపీస్ అండి నేను పెట్టేవి. అందరి ఇళ్ళల్లో కూడా చాలా గంటల సేపు నుంచుంటారండి. ఈ వ్లాగ్ అనేది మన ఛానల్ అనేది ఇలాగా అందరికీ అర్థమైంది అంటే కుకింగ్ వీడియోస్ అలాగే మనకు యూజ్ అయ్యే వీడియోసే ఉంటాయండి. అంతేకాని ఇంకా ఏ వీడియోస్ అయితే ఉండవండి. నేనైతే షూర్గా చెప్తున్నా. ఇప్పుడు మనం ఏదైనా నిన్నైతే నేను ఒక వీడియో పెట్టానండి, కానీ ఆ వీడియోలో నేనైతే కైన్ మాస్టర్ అనే యాప్లో చూశానండి. ఇలా ఎడిట్ చేయాలి, ఇలా ఎడిట్ చేయాలి. చివరికి నాకు పైన ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే రాలేదండి. మామూలు వీడియోలాగా పెట్టాను క్లమ్జీగా. అందుకే నాకు అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదండి. అందుకే సడన్గా నేను ఈ వ్లాగ్ అనేది షూట్ చేయాల్సి వస్తుందండి. మీరైతే నన్ను ఎంకరేజ్ చేసి ఇలాగే వీడియోస్ చేస్తూ ఉండండి అని ఎంకరేజ్ చేస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనైతే ఈ వీడియోస్లో మీకైతే సమ్మర్ రెసిపీస్ అన్నీ మన వంట అనేది ఈజీగా 10 మినిట్స్లో ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మీరు మా ఇంటికి రావద్దని అంటే కొంతమంది అంటారు, అంటే వంట చేయాలి అది ఇదని. మనమైతే హాఫ్ అన్ అవర్లో మన రెసిపీస్ అనేవి అయిపోతాయండి. ఒక నిమిషంలోనే కూడా కొన్ని రెసిపీస్ అనేది నేను షార్ట్స్లో పెట్టానండి. డెఫినెట్గా చెక్ చేసి చెప్పండి. నేనైతే ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు కనుక నన్ను ఎంకరేజ్ చేస్తే డిఫరెంట్ అండ్ లైక్స్ అని కనుక ఒక్కళ్ళు రావట్లేదండి. డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ మనకి ఇంకా రాలేదండి. అది రావాలంటే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసి లైక్స్ వస్తేనే బటన్ అనేది ఆన్ అవుతుంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో ఇలా చెప్పండి, ఇలా నేను ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అసలు నీ వీడియోస్ ఏంటి అని అడిగితే నేను క్లారిటీగా దాన్ని కూడా ఒక వ్లాగ్ లాగా లేదా కామెంట్ ద్వారా కూడా చెప్తానండి. అసలు ఎంతమంది చూస్తున్నారో చూడట్లేదని మనకి తెలియాలి కదా. అసలు మన వీడియోస్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే కుకింగ్ టిప్స్ కానీ ఇంకేదైనా కొత్తగా నేను నేర్చుకున్నవే పెడతానండి. అంతేకాని ఒకళ్ళ వీడియోలో చూసి ఇంకొకటి అయితే పెట్టనండి. డెఫినెట్గా ఇదైతే నేను చెప్తున్నానండి. నేను సడన్గా యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నానంటే నాకు చిన్న బేబీ ఉన్నా అయినా సరే నేను స్టార్ట్ చేయాలని ఒక ఎయిమ్తో ఉన్నానండి. ఆ ఎయిమ్ అనేది మన వ్లాగ్ పైన డీటెయిల్గా ఇచ్చానండి. అది ఒకసారి చూడండి. నేను డెఫినెట్గా నా విష్ అనేది నెరవేరాక మీకు అనేది అసలు నువ్వు యూట్యూబ్ ఛానల్ నీకెందుకు అనే వాళ్ళకి సమాధానం చెప్పేలాగా నా వ్యూస్ అనేది నా వీడియోస్ అనేది వాళ్ళకి వెళ్ళేలాగా మీరే చేయాలండి. డెఫినెట్గా నాకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం అయితే మర్చిపోమాకండి. ఈ వీడియోస్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయండి. డెఫినెట్గా చెప్తున్నానండి. నన్ను నమ్మి కొంతమంది అయినా మన సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేస్తే బాగుండిద్దండి. నేను సబ్స్క్రైబ్ చేయడానికి చాలామంది ఉన్నారండి, కానీ నేను ఎవ్వరికి నా నేమ్ కానీ నా వ్లాగ్ ఛానల్ కానీ ఈవెన్ మన రిలేటివ్స్కైనా చెప్పుకోవచ్చు, కానీ నేను అట్లా చెప్పలేదు. నా సొంత కాళ్ళతో నేను నిలబడాలని వాళ్ళకి నేను చెప్పలేదు. ఇప్పుడు సపోజ్ నాలాగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబర్ కోసం మనమైతే ఎవరికి చెప్పొద్దండి మన వ్లాగ్ పేరు. వాళ్ళు ముందే మనం ఇప్పుడు ఇలా నేను ఉన్నానండి, ఇప్పుడు ఇలా వ్లాగ్ పెడుతున్నాను.
ఈ వీడియోలో నీ జుట్టు బాగాలేదు, నీ ఇది బాగాలేదు అని చెప్తారు. ఇలాంటి మాటలకి మనం అసలు చేయాలనే ఉండదండి యూట్యూబ్ అనేది. నేను ఇదైతే డెఫినెట్గా చెప్తున్నానండి. ఈ టిప్ అయితే మీరైతే ఫాలో అవ్వండి. మన కాళ్ళ మీద మనం నిలబడి వాళ్ళకి మనం ఏంటో రుజువు చేయాలండి. మీరు కూడా నాలాగా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాలనుకుంటే డెఫినెట్గా నాకైతే ఎలా ఎడిట్ చేయాలి, ఎలా చేయాలి అనేది నేను వ్లాగ్స్లో మీకు చెప్తానండి. ముందు మన ఎడిట్ అనేది నీట్గా క్లియర్గా వస్తుందండి. ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీకు అర్థమయ్యేలాగే నేను పెడుతున్నానండి వీడియోస్లో. చాలామంది ఎన్ని చూస్తున్నారో తెలీదు, లైక్ అయితే కొట్టట్లేదండి. మీరు ఈ చిన్న వీడియోస్కి లైక్ కొట్టడం వల్ల మీకు యూజ్ అవుతాయండి వీడియోస్ అనేవి. ఇలాగా మన జాబ్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, మన రెసిపీస్ అనేవి క్విక్గా అయిపోవాలి. వాళ్ళు ఈ ఈజీ టైంలో మన రెసిపీస్ అనేవి చాలా ఈజీగా అయిపోతాయండి. డెఫినెట్గా నేను చెప్తున్నానండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా అండి, నేను మంచి వ్లాగ్సే పెడతానండి. అలాగే మా హస్బెండ్ ఏం చేస్తారంటే ఆయన సాఫ్ట్వేర్ అండి, నాకు సపోర్టివ్గా ఉంటారు. కొంచెమే అండి, అది మనం ఆ కొంచెమే నాకు దక్కింది. ఇలా నేను వ్లాగ్స్ చేయడానికి ఆయన కూడా ఒక రీజనే. అండ్ మా అత్తయ్య గారి సపోర్ట్ కూడా కొంచెం ఉందండి. అలా అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ యూట్యూబ్ అనేది పెట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. మీరు కనుక నా తొందరగా 10K కానీ ఎక్కువ ఆశ వద్దండి. ముందు 10K సబ్స్క్రైబర్స్ కానీ పోనీ 100 ముందు 100 సబ్స్క్రైబర్స్ అనేది మన వీడియో చూసి వాళ్ళు కూడా మనలాగే ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యి తను కూడా ఎందులో అయినా ఇంట్రెస్ట్ అయిన వీడియోస్ అయితే యూట్యూబ్లోనే సెర్చ్ చేసి ఎలా పెట్టాలి, ఎలా చేయాలని చూడండి. నేను ముందుగా రెడీ వీడియోస్ కానీ ఇంకా మంచిగా రెడీ అయ్యి వ్లాగ్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానండి. నిన్న పెట్టిన వ్లాగ్ అయితే